హాయ్ అండి, వెల్కమ్ టు తన్వితాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీకోసం ఒక మంచి వీడియో తీసుకొని మళ్ళీ వచ్చేసాను, చూసేయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండ్ ముద్దపప్పు. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఒక్కసారి మూత తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయ మాడకుండా అయితే చాలా బాగా వస్తుంది. కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో అయితే పెట్టద్దు. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇక బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా, నేనైతే ఆ సైజులో అయితే తీసుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చక్కగా తినడానికి కూడా బాగుంటుంది. మరి పెద్దగా కాకుండా ఇలా అయితే ఈ సైజులో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇలాగా బెండకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈ 5 మినిట్స్లో బెండకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి. మూత పెట్టేసినట్లయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసేసేయాలి. అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పప్పు విత్ పులుసు అనేది చాలా బాగుంటుంది. ముద్దపప్పు ప్లస్ ఏ పులుసు అయినా మనం చేసుకోవచ్చు. వంకాయ, లేదంటే బెండకాయ పులుసు, సొరకాయ, లేదంటే అన్ని వెజిటబుల్స్ వేసిన పులుసు చాలా బాగుంటుంది కాంబినేషన్ ముద్దపప్పుతో. సో ముద్దపప్పు ఎలా చేశాను అంటే నేను మీకు అందరికీ తెలిసిందే, జస్ట్ ఫార్మాట్గా చెప్పేస్తాను, చూసేయండి, వినేసేయండి. ఒక టీ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసాను. కొంచెం వాటర్ అనేది నేను ఎక్కువే వేసుకుంటాను. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్లో పెట్టేశాను. ఒక 3 విజిల్స్ అయితే వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా లూజ్గా అయితేనే బాగుంటుంది ముద్దపప్పు. కొంచెము మనం తినే టైంకి లేదంటే గట్టిగా అయిపోతుంది. వాటర్ అనేది చాలా తక్కువ వేసినట్లయితే అప్పుడు ముద్దపప్పు చాలా టైట్గా అయిపోతుంది, మనం తినే టైంకి ఆరిపోతుంది కాబట్టి. సో అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొంచెం పలుచగా అయితే ఇలా అయితే బాగుంటుంది కదా, తినే టైంకి సరిపోతుంది మనకి. సో ఈలోగా ముద్దపప్పు అనేది రెడీ అయిపోయింది కదా. ఈలోగా బెండకాయ ముక్కలు మగ్గాయా లేదో అనేది మూత తీసుకొని చూసుకున్నట్లయితే మగ్గిపోతే కనుక మనకి పసుపు, ఉప్పు, కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నట్లయితే ఒక 5 మినిట్స్లో ఇదంతా కూడా మనం వేసిన పసుపు, ఉప్పు, కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది, బాగుంటుంది. చాలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడాను. సో ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. పులుసు బాగా మరిగిన తర్వాత కొంచెం ఇలా అయితే చిక్కగా పడుతుంది, బాగుంటుంది. సో ఈ కాంబినేషన్ ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.